హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 'స్వితా సిస్టర్స్'. మనకి ఈ సమ్మర్‌లో కాస్త హెల్తీగా, ప్రోటీన్‌గా, డే అంతా ఎనర్జీగా ఉండేలాగా మంచి కూల్‌గా ఉండే మనకి రెసిపీ అంటే బ్రేక్‌ఫాస్ట్‌కి కానీ, డిన్నర్‌కి గానీ పనికొచ్చే ఈ రెసిపీ చాలా చక్కగా, హెల్తీగా కూడా ఉంటుంది. అది కూడా స్ప్రౌటెడ్‌గా ఉన్న మనకి పెసర్లతో చేసుకోవచ్చు. ఈ కాంబినేషన్ అయితే మాత్రం చాలా బావుంటుంది. ఒక్కటి తిన్నా సరే మనకి టమ్మీ ఫుల్ అయిపోతుంది. అంత టేస్టీగా ఉంటుంది. నేనైతే ఇక్కడ 1 డే అంతా సోక్ చేసి పెట్టాను నైట్. సో, నెక్స్ట్ డేకంతా ఈ విధంగా అయితే నైట్ స్ప్రౌట్స్ ఈ విధంగా చక్కగా వచ్చాయి. వీటినైతే స్ప్రౌట్స్ వచ్చిన తర్వాత ఒకసారి నీట్‌గా క్లీన్ చేసుకోవాలి వాటర్‌తో. లేదంటే స్మెల్ వచ్చే ఛాన్స్ ఉంది. సో, ఈ స్ప్రౌట్ వచ్చిన వాటన్నిటిని మిక్సీలో వేసుకొనేసి కాస్త బరకగా అంటే మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా పలుకులుగా ఉండేలాగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. సో, ఇప్పుడు ఈ గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్నంతా తీసి మనము ఒక మిక్సింగ్ బౌల్‌లో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకైతే చిన్నగా ఫైన్‌గా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు, అలాగే కరివేపాకు, ఫ్రెష్ కరివేపాకు, కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి. అలాగే పచ్చిమిర్చి, అల్లము 2 దంచినది ఒక స్పూను. ఇక్కడొచ్చేసి క్యారెట్ యూజ్ చేశాను. క్యారెట్ ఉంటే క్యారెట్ లేదా కీరకాయ ఉన్నా కూడా కీరకాయ వేసుకోవచ్చు. అది ఒక హాఫ్ కప్పు. వేయించి గ్రైండ్ చేసుకున్న పల్లీలు ఒక హాఫ్ కప్పు. అలాగే నువ్వులు వేయించినవి కూడా ఒక 1/4 కప్పు వరకు వేసి, మీ టేస్ట్‌కి తగినంత సాల్ట్ వేసేసి, ఫస్ట్ ఇక్కడ వాటరు ఏమీ వేయకుండా అయితే ఫస్ట్ వీటినన్నీ కంప్లీట్‌గా బాగా మిక్స్ అయ్యేలాగా అయితే కలుపుకోవాలి. సో, ఎంత మెత్తగా ఉన్నాది అనే దానికి తగ్గట్టుగా అయితే మనము ఇక్కడ రాగి పిండి కాంబినేషన్ అయితే యూజ్ చేస్తున్నాం. మీరు కావాలనుకుంటే సద్దపిండి వాడొచ్చు, లేదా జొన్న పిండి వాడొచ్చు, లేదా బియ్యపు పిండి కూడా వాడుకోవచ్చనమాట. బట్ నాకు రాగి పిండి అనేది టేస్ట్ కాంబినేషన్ చాలా బావుంటుంది అనిపిచ్చేసి, సో, నేనిదైతే కొద్దిగా వేసుకున్నాను. బట్ నాకు కంప్లీట్ ఒక కప్పు అయితే పట్టింది. నేను వాటర్ అయితే ఏమి యాడ్ చేయలేదు. ఒకవేళ మీకు టైట్‌గా ఉంది పిండి అనిపిస్తే 1 ఆర్ 2 టీ స్పూన్స్ వరకు అయితే వాటర్ యాడ్ చేసుకొనేసి ఈ విధంగా కలిపేసి పక్కన పెట్టుకోవచ్చు. సో, ఇలా చేయాలి అనుకున్నప్పుడు ఒక బటర్ పేపర్ కానీ, ఏదైనా మీ దగ్గర ఆహ్, ఓలిగ పేపర్ కానీ అలాంటిది ఏమన్నా ఉంటే ఈ విధంగా కొద్దిగా మీకు ఎంత సైజులో కావాలో అంత సైజులో పిండి తీసుకొనేసి ఈ విధంగా మంచిగా స్ప్రెడ్ చేసుకోండి. ఎంత థిన్‌గా వస్తుందో అంత థిన్‌గా వచ్చేలాగా అయితే స్ప్రెడ్ చేసుకోవాలి. సో, ఇప్పుడు బాగా పాన్ హీట్ అయిన తర్వాత ఇందులో జస్ట్ కొద్దిగా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసుకోండి ఫస్ట్‌లో, మరీ అవసరం లేదు. సో, ఈ విధంగా బటర్ పేపర్‌తో మొత్తం రొట్టె వేసిన తర్వాత బటర్ పేపర్‌ని రిమూవ్ చేసేయాలి. సో, మీకిష్టమైతే పైన నెయ్యి ఏసుకోండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఏమీ వేయకపోయినా కూడా చాలా బావుంటుంది. బట్ టేస్ట్‌లో పిల్లలకి మాత్రం నెయ్యేస్తే వాళ్ళకి బాగా నచ్చుతుంది. అండ్ మనము వాళ్ళకి నచ్చేలాగా చేయాలి అనేటప్పుడు వాళ్ళకిష్టమైనది కూడా ఏదో ఒకటి యాడ్ చేస్తేనే వాళ్ళు హెల్తీగా గూడా తినగలుగుతారు. అందుకోసమైతే నేను నెయ్యితో వేయండి అని నేను ప్రిఫర్ చేస్తాననమాట. సో, ఈ విధంగా అయితే అటు ఇటు 2 వైపులా బాగా కాల్చుకొనేసి సర్వ్ చేసుకోవచ్చు. మీకిష్టమైతే ఏదైనా కాంబినేషన్‌తో అయినా తినొచ్చు. బట్ నన్నడిగితే మాత్రం ఇలాగ తినడమే చాలా బెస్ట్ అని చెప్తాను. ఎందుకంటే ఇందులో ఆల్రెడీ ఉప్పు, కారము, టేస్ట్‌కి తగ్గట్టు అన్నీ వేసాం కూడా అండ్ హెల్తీ ఇంగ్రీడియెంట్స్ కూడా వేసాం కాబట్టి ఏ కాంబినేషన్ కూడా అవసరం లేదు. మా పిల్లలైతే ఇలాగే తినేస్తారు. అందుకోసమే నేను ఇలాగే చెప్తున్నాను. సో, ఈ రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. మీకెలా వచ్చిందనేది కామెంట్ చేయండి. అలాగే నా ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.